అమెరికాలో డెట్రాయిట్, మిషిగన్కి చెందిన మ్యాగీ, జాన్ బీష్ దంపతులు తమ ఇద్దరి ఆడపిల్లల సంరక్షణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారు. సీరియల్ కిల్లర్స్ ఆకృత్యాలు, కిడ్స్ కిడ్నాప్స్ లాంటి నేరాల గురించి విని విని వారిలో తెలియని భయం మొదలయ్యింది. కాస్త సురక్షితమైన ప్రదేశానికి వెళ్లాలని నిర్ణయించుకుని పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే మసాచుసెట్స్ లోని వారెన్ కి మకాం మార్చారు. కూతుళ్లు మోలీ బీష్, హిదర్ బీష్ లను అనుక్షణం కంటికి రెప్పలా చూసుకునేవారు. పిల్లలు తిరిగే పరిసరాలను ఓ కంట కనిపెట్టడం, ఎక్కడికి వెళ్లాలన్నా దగ్గరుండి డ్రాప్ చేయడం ఆ తల్లిదండ్రులకు అన్నిటికంటే ముఖ్యమైన పనిగా మారింది. మోలీకి 16 ఏళ్లు వచ్చేసరికి వారెన్ లోని కమిన్స్ పాండ్ లో లైఫ్ గార్డ్ గా మొదటి ఉద్యోగం వచ్చింది. దాంతో ఆ కుటుంబం సంబరపడిపోయింది. 2000 సంవత్సరం జూన్ 27 ఉదయాన్నే డ్యూటీ టైం కల్లా మోలీని డ్రాప్ చేసి మ్యాగీ ఇంటికి చేరుకుంది. సరిగ్గా 3 గంటలు గడిచేసరికి పోలీసుల నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. లైఫ్ గార్డ్ మోలీ కనిపించడం లేదన్న వార్తతో మ్యాగీ కాళ్ల కింద భూమి కంపించింది. ఉన్న పలంగా పరుగు తీసింది. కమిన్స్ పాండ్ లో కొలను ముందు మోలీ కూర్చునే కుర్చీ, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, రేడియో, ఆమె తెచ్చుకున్న భోజనం అన్నీ అక్కడే ఉన్నాయి. ఆమె మాత్రం లేదు. మోలీ జాబ్ లో జాయిన్ అయ్యి ఆ రోజుకి సరిగ్గా 7వ రోజు. బలవంతంగా లాక్కెళ్లినట్టు ఆనవాళ్లేవీ లేవు. ఆ చుట్టూ ఉన్న అడవిలో ముందున్న కొలనులో విస్తృతంగా తనిఖీ చేశారు. రోజులు గడుస్తున్న మోలీ జాడ దొరకలేదు. అయితే మ్యాగీకి ఓ వ్యక్తిపై అనుమానం బలపడింది. మోలీ మిస్సింగ్ కి ముందు రోజు అంటే జూన్ 26న మోలీని డ్రాప్ చేసి వస్తుంటే కొలను పార్కింగ్ స్థలంలో తెల్లటి కారులో ఓ వ్యక్తి సిగరెట్ తాగుతూ కనిపించాడు. అతడి చూపులు కాస్త అనుమానాస్పదంగా అనిపించాయి. అతని కళ్ళు పరిసరాలను, పరిస్థితులను గమనిస్తున్నట్లే ఉన్నాయి. మోలీ భద్రతను దృష్టిలో పెట్టుకుని అతడు వెళ్ళాకే నేను ఆ రోజు అక్కడి నుంచి వెళ్ళాను అని పోలీసులతో చెప్పింది. మోలీ మిస్ అయిన రోజు మ్యాగీ ఆ అజ్ఞాత వ్యక్తిని చూడలేదు. జూన్ 27న కొలను దగ్గర ఇసుక లారీ మాత్రమే ఉంది అని పోలీసులకు చెప్పింది. లారీ డ్రైవర్ ని విచారిస్తే వైట్ కారు వ్యక్తి పార్కింగ్ దగ్గర కారు పెట్టి అటు ఇటు తడచాడడం చూశానని చెప్పాడు. అంటే ఆ రోజు కూడా ఆ వైట్ కార్ కొలను దగ్గరకు వచ్చిందని పోలీసులకు స్పష్టమైంది. జూన్ 28న ఆ కార్ ని పార్కింగ్ కి సమీపంలోని శ్మశాన వాటికలో చూశానని మరో సాక్షి చెప్పాడు. దాంతో పోలీసులు అతని ఊహా చిత్రాన్ని గీయించారు. గోధుమ రంగు జుట్టు, నల్లటి కళ్ళు, సుమారు 55 ఏళ్ల వయసు, చేతిలో సిగరెట్. ఇవే మ్యాగీతో సహా సాక్షులంతా చెప్పిన ఆనవాళ్లు. జూన్ 2003లో మోలీ అదృశ్యమైన 3 సంవత్సరాల తర్వాత ఆమె మృతదేహం కొలను నుంచి 5 మైళ్ల దూరంలో విస్కీ హిల్ అనే ప్రదేశంలో దొరికింది. ఆమె స్విమ్మింగ్ సూట్ కూడా సమీపంలోనే పడుంది. పరీక్షలు చేసినా మరణానికి అసలు కారణం స్పష్టం కాలేదు. దాంతో కేసులో ఎలాంటి పురోగతి రాలేదు. 2007లో వారెన్ కు కొన్ని మైళ్ల దూరంలో ఉన్న బ్రీమ్ఫీల్డ్ లో రాబర్ట్ బర్నో అనే నేరస్తుడిపై పోలీసులకు అనుమానం మొదలయ్యింది. కానీ సాక్ష్యాలేవి దొరకలేదు. 2009లో రోడ్నీ స్టంగర్ అనే మరో వ్యక్తిని పట్టుకున్నారు. అతను మోలీ అదృశ్యమైన సమయానికి ఆ ప్రాంతంలోనే నివసించాడు. మోలీ లైఫ్ గార్డ్ సర్టిఫికేషన్ క్లాసెస్ కి అతని ఇంటి ముందు నుంచే వెళ్లేదట. రోడ్నీ మీద కూడా అనుమానాలే తప్ప ఆధారాలు లేవు. ఇక 2011లో జెరాల్డ్ బటిస్టో అనే మరో నేరస్తుడిని విచారించారు. ఇతను 1993 హత్యకు గురైన హోలీ అనే 10 ఏళ్ల అమ్మాయి కేసులో నిందితుడు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే హోలీ 1993 ఆగస్టులో మిస్ అయింది. అదే ఏడాది అక్టోబర్లో మృతదేహం దొరికింది. అయితే ఈ 2 నెలల మధ్యలో అప్పటికి 10 ఏళ్ల మోలీ హోలీ కుటుంబానికి ఓ లేఖ రాసింది. ఐఎమ్ సారీ, హోలీ తప్పకుండా దొరుకుతుంది. తాను అచ్చం నా అంత ఎత్తులోనే, నా వయసులోనే ఉంది. చాలా అందంగా ఉంది. తాను త్వరలోనే ఇంటికి రావాలని ఆశిస్తున్నాను అనేది దాని సారాంశం. ఇక జెరాల్డ్ బటిస్టో విచారణ సమయంలోనే 2014లో మరణించాడు. మరోవైపు 2017 జూన్లో పోలీసులు ఓ సాక్షితో బలవంతంగా నిజాలు కక్కించే ప్రయత్నం చేశారట. దాంతో ఆ వ్యక్తి వారెన్ కి దగ్గరలో ఉన్న వెస్ట్ బ్రూక్ ఫీల్డ్ లో ఓ తెల్ల కారుని కప్పెట్టడం చూశానంటూ ఆరోపణలు చేశాడు. దాంతో గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ ని ఉపయోగించి మొత్తం వెతికి అనుమానం వచ్చిన చోట తవ్వి మరీ చూశారు. కానీ ఫలితం లేదు. మరోవైపు ఆ వ్యక్తి మోలీ కనిపించకుండా పోయిన రోజుల్లో ఓ వ్యక్తిని రాత్రంతా అడవిలో ఉండడం గమనించానని, ఏదో చెడు జరిగింది అని అతను తనతో చెప్పాడని, అతని ముఖంపై రక్తపు చారలు ఉన్నాయని, ఆ కేసులో తన ప్రమేయం ఏమీ లేదని చెప్పాడు. 2021 జూన్ నాటికి 2016లోనే చనిపోయిన ఫ్రాన్సిస్ ఫ్రాంక్ సమ్మర్ అనే నేరస్తుడి మీదకు పోలీసుల దృష్టి వెళ్ళింది. అతడు 1981లో తన మెకానిక్ షాప్ కి వెళ్లిన యువతిని కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన కేసులో అరెస్ట్ అయ్యి 1998లో అంటే మోలీ అదృశ్యానికి 2 ఏళ్ల ముందు పేరోలుపై బయటికి వచ్చాడు. పైగా ఊహా చిత్రాన్ని
పోల్చుకుంటే ఫ్రాంక్ కి కాస్త సరిపోలింది, కానీ విచారించడానికి అతడు ప్రాణాలతో లేడు. ఇప్పటికీ మోలీ కుటుంబం న్యాయం కోసం పోరాడుతూనే ఉంది. ఆమె అదృశ్యం తన తల్లిదండ్రులను చైల్డ్ సేఫ్టీకి కృషి చేసేలా మారింది. 2004లో ది మోలీ బిష్ సెంటర్ ఫౌండేషన్ ను స్థాపించారు. అప్పటి నుంచి పిల్లలు బాధితులుగా మారకుండా పలు సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. ఏది ఏమైనా మోలీ మరణానికి అసలు కారకుడు ఎవరు నేటికి తేలలేదు. ఏ అన్యాయానికి అయితే చూసి చెలించి లేఖ రాసిందో అదే అన్యాయానికి గురైంది మోలీ. ఇలాంటి రియల్ స్టోరీస్ చూడాలి అనుకుంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.